నిజం చెప్తున్నా ఈ ప్రపంచంలో నేను వీడికంటే ఎలిగేట్ కిల్లర్ ని ఎక్కడ చూడలేదు. ఎందుకంటే వీడు ఎవరినైనా చంపేటప్పుడు కన్ఫర్మ్ గా 4 రూల్స్ అయితే ఫాలో అవుతాడు. అదేంటంటే ఎక్కడున్నా సరే హెయిర్ ని చాలా నీట్ గా దూకుంటాడు. ఆ తర్వాత దూకున్న హెయిర్ దువ్వాన్ని చాలా క్లీన్ గా టిష్యూ తుడుస్తాడు. ఇంకా చిన్న బొబ్లిగమ్ ని నోట్లో వేసుకొని ఆ తర్వాత అక్కడే ఇతన్ని చంపాలనుకున్న వ్యక్తి బాత్రూమ్ లో అయితే దాక్కొని ఉంటాడు. అతన్ని బయటికి పిలిచి మరీ మర్యాదగా చంపుతాడు. అసలు ఈ సైకో కిల్లర్ కి లోపల ఉన్న వ్యక్తిని ఎందుకు చంపాలనుకున్నాడు అని తెలుసుకోవాలనుకుంటే మనం ఫుల్ మూవీని ఎక్కితే ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు ఈ మూవీ గురించి ఒక చిన్న ఇంట్రో లాగిస్తా. వీడియోలో కనిపిస్తున్న అతనే మన హీరో. ఇంకా అతని పేరు డాంగ్లీ. డాంగ్లీ ఒక గేమ్ అయితే ఆడుతుంటాడు. నిజానికి అది గేమ్ కాదు, ప్రపంచంలో రియలిస్టిక్ గా జరుగుతున్నది. అతనికి కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి. అదేంటంటే 24 గంటల సమయంలో 5 మంది సైకోలకు తప్పించుకోకుండా ఆ ఊర్లోనే తిరగాలి. ఒకవేళ అతను 24 గంటల పాటు అలాగే సేఫ్ గా ఉన్నాడనుకోండి, అతని అకౌంట్ లోకి దాదాపుగా $25 మిలియన్ అయితే పడతాయి. అసలు మనం మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చూడాలనుకుంటే కన్ఫర్మ్ గా మూవీని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇతని పేరు డాంగ్లీ. ఇతనే మన సినిమాలో హీరో. డాంగ్లీకి ఒక చాలా పీస్ఫుల్ అయిన లైఫ్ ఉంది. అతని వైఫ్ వచ్చేసరికి ప్రెగ్నెంట్. ఇంకా మనోడు ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మనోడు ఒక బిల్డింగ్ ని సొంతంగా కన్స్ట్రక్షన్ చేస్తుంటాడు, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా. కానీ ఒక రోజు ఏమైందో తెలియదు కానీ సడన్ గా అతని బిల్డింగ్ అనేది దాదాపు అతని దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. బిల్డింగ్ మీద ముందు నుంచే చాలా లోన్లు ఉండడం వల్ల ఒక్క లోన్ కూడా దొరకలేదు. ఇటువైపు ఇంట్రెస్ట్ ఏమో పెరిగిపోతుంది. అతనితో టైప్ చేయడానికి ఒక్కరు కూడా ఇతను ముందుకు రావట్లేదు. ఇలా ఇన్ని దరిద్రాలు ఒకే చోట చుట్టుకున్న సమయంలో అతనికి అప్పుడే ఇంకొక దరిద్రం జరుగుతుంది. అదేంటంటే ఒక రోజు అనుకోకుండా హాస్పిటల్లో పడిపోతాడు. ఇంకా తీరా స్కానింగ్ చేస్తే ఏం తెలుస్తుందంటే అతను లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ లో ఉన్నాడని. అంటే అతను చనిపోవడానికి ఇంకా కేవలం 1 నెల గుడికి లేదు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అతని మైండ్ లో ఒకటే రన్ అవుతుంటుంది, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత వీళ్ళని ఎవరు చూసుకుంటారు. ఇలా ఎన్నో క్వశ్చన్లు అతని మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి. అప్పుడే అతనికి ఒక డాక్టర్ ఇతనికి ఒక కార్డ్ ఇవ్వడం గమనిస్తాడు. అదేంటంటే ఇతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఒక డాక్టర్ ఇతనికి ఒక బిజినెస్ కార్డ్ అయితే ఇస్తాడు. ఇంకా అక్కడికి వెళ్తే చాలా డబ్బులు దొరుకుతాయనే విషయం గుడికి చెప్తాడు. మనోడు ఒక్క నిమిషం గుడికి ఆలోచించకుండా వెంటనే ఆ సీక్రెట్ కంపెనీలోకి అయితే వెళ్తాడు. ఇంకా అక్కడున్న అమ్మాయి బాస్ దగ్గర నిలిచేసరికి ఏదో బాస్ ఇతనికి తెలిసినట్టు నీ పరిస్థితి చూసి చాలా బాధపడుతున్నాను, మంచి వాళ్ళని దేవుడు తొందరగానే తీసుకువెళ్తాడు అనే విషయాన్ని చెప్తాడు. అంతేకాకుండా నెమ్మదిగా గేమ్ రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదేంటంటే జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నువ్వు ఈ సిటీలో 500 మీటర్స్ దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ చుట్టూరు 5 మంది సైకోలు నేను చంపడానికి అయితే వెళ్ళాడుతుంటారు. నువ్వు వాళ్ళ నుంచి 24 గంటలు తప్పించుకోవాలి. ఒకవేళ 24 గంటల తర్వాత నువ్వు బ్రతికే ఉంటే నీకు $25 మిలియన్ అయితే వేస్తా. అంతేకాకుండా నీకు అడ్వాన్స్ గా $50,000 అయితే వేస్తా. ఒకవేళ నువ్వు గంటకు బ్రతికే ఉంటే 50,000 అలా గంటకు నీ అకౌంట్ లోకి వస్తూనే ఉంటాయి. ఒకవేళ నీకు ప్రాణం మీద ఆశ కలిపి పోలీసు వాళ్ళకి చెప్దాం అనుకుంటే నీకు ఈ గేమ్ కు ఇలా ఎటువంటి సంబంధం లేదని చెప్పి నేను అగ్రిమెంట్ గుడికి రాపించుకుంటా. ఇంకా ఆ అగ్రిమెంట్ లో ఒకవేళ నువ్వు చనిపోతే మాకు సంబంధం లేని విషయం గుడికి ఉంది. అలాగే ఈ గేమ్ ని పెట్టడానికి గల కారణం ఏంటంటే చాలా మంది బిజినెస్ మ్యాన్లు ఈ గేమ్ ని లైవ్ లో వాచ్ చేస్తూ ఉంటారు. అలా అక్కడ జరిగే రూల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా విచిత్రం ఏంటంటే అతను రూల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మరీ ఒక రూల్ అయితే చెప్తాడు. ఏ సైకో కిల్లర్ అయినా సరే నిన్ను గన్ తో షూట్ చేయడు, కేవలం నైఫ్ తో మాత్రమే చంపడానికి ట్రై చేస్తాడు. అంతేకాకుండా ఒకవేళ నువ్వు రూల్స్ ని బ్రేక్ చేస్తే నీ చావు అనేది చాలా భయంకరంగా ఉంటుంది అనే విషయం మరీ చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా $50,000 ఇతని అకౌంట్ లో పడే కొద్దీ అతని లొకేషన్ అనేది మెల్లిమెల్లిగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ఒకసారి నువ్వు మళ్ళీ రాత్రి మొత్తం ఆలోచించుకొని మార్నింగ్ నాకు కాల్ చేయని చెప్పి అతని నెంబర్ని ఇస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మనోడు బాగా ఆలోచించి ఎలాగో 1 రోజుల్లో చనిపోబోతున్నా, అదేదో ఒకవేళ నేను డబ్బు గెలిచితే ఆ ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవుతుందనే విషయం ని మైండ్ లో టాట్ చేసి లాస్ట్ సారిగా వాళ్ళ వైఫ్ అండ్ పిల్లల్ని చూసుకొని ఆ గేమ్ కి నేను ఆడతా అని చెప్పి సరే అని అతనికి కాల్ చేస్తాడు. తర్వాత రోజు ఎవరికి కనిపించకుండా ఇద్దరు ఒక సీక్రెట్ రెస్టారెంట్ లో కూర్చుంటాడు. డాంగ్లీ దగ్గర ఉన్న పర్సనల్ ఐటమ్స్ మొత్తం బాస్ కి చేసిన తర్వాత కేవలం అతని దగ్గర అతని హార్ట్ కి సంబంధించిన పర్సనల్ టాబ్లెట్స్ ఒక్కటే ఉంటాయి. ఇంకా బాస్ అప్పుడే అతనికి రెడ్ ఫోన్ అయితే ఇస్తాడు. ఫోన్ ని చెక్ చేసుకున్న డాంగ్లీ ఆల్రెడీ అతని అకౌంట్ లో $50,000 క్రెడిట్ అయ్యి చూస్తాడు. ఇంకా ఇటువైపు బాస్ చిన్నగా నవ్వుతూ ఆల్రెడీ గేమ్ స్టార్ట్ అయిపోయింది, ఈ చుట్టూరు హంటర్స్ ఉన్నారు, వెంటనే వెళ్లి దాక్కో అని చెప్తాడు. అలా రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్తున్న ఇతనికి ఒక వ్యక్తి అనుమానం కనిపించడంతో వెంటనే అతను దొబ్బి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బస్ లో కూర్చున్నప్పుడు పక్కనే ఉన్న వ్యక్తి సడన్ గా అతని బాక్స్ ఓపెన్ చేయడంతో అతని వెపన్ ఏమన్నా బయటికి తీస్తున్నాడని చెప్పి అతన్ని గుడికి దొబ్బి ఆ బస్ లో నుంచి గుడికి బయటికి వెళ్ళిపోతాడు. అతని దగ్గర కూర్చున్న వ్యక్తి బాక్స్ లో మాత్రం కేవలం వెజిటేబుల్స్ మాత్రమే ఉంటాయి. అలా డాంగ్లీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెడుతుంటే ఇటువైపు మానిటర్ లో ముసలోడు మాత్రం అక్కడ జరుగుతున్న విషయం మొత్తం ఒక పెద్ద టీమ్ తో రెడీ చేసుకుని చూస్తూ ఉంటారు. డాంగ్లీ నడుచుకుంటూ వెళ్తుంటే సడన్ గా అతని పక్కన ఒక కార్ అనేది లగ్జరియస్ గా ఫాలో చేస్తూ ఉంటుంది. చాలా భయంగా వెంటనే రోడ్ క్రాస్ చేస్తుంటే అన్ఫార్చునేట్లీ ఒక టాక్సీ అనేది మనోడు ఢీకొంటుంది. లక్కీలీ మనోడికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. ఇక వెంటనే పక్కనే ఉన్న పబ్లిక్ తో నిండిన ఒక మాల్ లోకి అయితే వెళ్తాడు. అలా మాల్ లోకి వెళ్లి చాలా పెద్దగా ఉన్న ఒక చెప్పుల షాప్ లో అయితే కూర్చుంటాడు. ఎవరికి కనిపించకుండా సేఫ్టీకి న్యూస్ పేపర్ గుడికి అతని మొహాన్న పెట్టుకుంటాడు. అప్పుడే ఒక ముసలి వ్యక్తి వచ్చి అతని స్నీకర్స్ ని టచ్ చేయగానే ఆ ముసలోని గుడికి విచిత్రంగా భయపడి వెంటనే లిఫ్ట్ లోకి అయితే వెళ్తాడు. అలా లిఫ్ట్ లో పైకి వెళ్తుంటే సడన్ గా ఒక బిజినెస్ మ్యాన్ అతని దగ్గరికి వస్తాడు. డాంగ్లీ మాత్రం అతన్ని చాలా సస్పిషియన్స్ గా చూస్తూ ఉంటాడు. ఎందుకైనా మంచిది ప్రొటెక్షన్ కోసం అని చెప్పి పక్కనే ఒక ఉమెన్ బ్యాగ్ లో ఉన్న పెన్ ని ఇతని సేఫ్టీగా చూసుకుంటాడు.
లిఫ్ట్ వెళ్లి 28వ ఫ్లోర్ లో అవుతుంది. లోపల ఉన్న తల్లి బిడ్డ ఇంకా బిజినెస్ మ్యాన్ ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. అప్పుడు మనోడు నెమ్మదిగా కొంచెం ఊపిరైతే పీల్చుకుంటాడు. నన్ను వెతుకుతున్న సైకో కిల్లర్స్ వీళ్ళు కాదని చెప్పి. ఇంకా కొద్దిసేపటి తర్వాత వాళ్ళతో పాటు ఇతను గుడికి దిగి ఆ 28వ ఫ్లోర్ లోకి వెళ్తాడు. కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత బిజినెస్ మ్యాన్ అతన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మనకు అర్థమైపోతుంది ఆ కిల్లర్లలో వీడి అతి పెద్ద మెయిన్ కిల్లర్ అని. అంటే అంత భయంకరంగా వీడు చంపుతాడని. చాలా భయం వేస్తూ వెంటనే మన హీరో అక్కడి నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అలానే 26వ ఫ్లోర్ లోకి వెళ్తాడు. అలా ఫ్లోర్ మొత్తం వెతుకుతుంటే 25వ ఫ్లోర్ మెట్లయితే కనిపించవు. ఇక వెంటనే వెళ్లి ఆ ఫ్లోర్ లో ఉన్న బాత్రూమ్ లో వెళ్లి దాక్కుంటాడు. కిల్లర్ గుడికి అదే ఫ్లోర్ లోకి వస్తాడు. ఇంకా అద్దం దగ్గర నిలబడి తన చేతుల్ని చాలా క్లీన్ గా కడుక్కొని ఒక బబుల్ గమ్ ని నోట్లో వేసుకొని అలాగే హెయిర్ ని చాలా నీట్ గా సెట్ చేసుకుని ఆ బాత్రూమ్ డోర్ అయితే పగలగొడతాడు. మొదటి దారితో ఉండకపోయినా సరే రెండోది పగలగొట్టేసరికి అతను అక్కడ దొరికిపోతాడు. ఇంకా అప్పుడే బాస్ కు కాల్ చేసి ఈ గేమ్ ఏంటి ఇంత చాలా సింపుల్ గా ఉంది, ఈ ప్లేయర్ ఎవరో బాలేరు, ఇలాంటి వాళ్ళని నెక్స్ట్ దింపకని చెప్పి అతన్ని చంపడానికి అయితే ఫిక్స్ అవుతాడు. ఇదే మంచి సమయం అని గమనించిన మన హీరో వెంటనే అతని మొహాన తలుపు కొట్టి అక్కడి నుంచి ఎస్కేప్ గానికి అయితే ట్రై చేస్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్య కొంతసేపు చేజ్ అయిన తర్వాత అతను అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. మాల్ మధ్యలో ఉన్నప్పుడు అతని ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. అతని అకౌంట్ లో ఇంకొక $50,000 క్రెడిట్ అయ్యాయని. అంటే అతని లొకేషన్ అనేది ఇంకా ఎక్స్పోజ్ అయింది. అలా అతను ఎక్స్పోజింగ్ గురించి ఆలోచిస్తున్న టైంలోనే ఒక వ్యక్తి సడన్ గా వచ్చి అతని నడుము దగ్గర కత్తిని అయితే పెడతాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీడి గుడికి కిల్లరే అని. ఇది చూసిన ఇంకొక సీరియల్ కిల్లర్ వెంటనే లిఫ్ట్ ని మధ్యలో ఆపేస్తాడు. ఇది మంచి సమయంగా భావించి హీరో అతన్ని దొబ్బేసి అక్కడి నుంచి పరుగు తీస్తాడు. అలా వెళుతూ ఒక చర్చ్ లోకి వెళ్తాడు. ఇంకా అక్కడున్న పాస్టర్ తో జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. అక్కడ పాస్టర్ తో మాట్లాడుతుంటే సడన్ గా అతను ఒక ఫోన్ తీస్తాడు. అప్పుడే మనోడికి అర్థమైపోతుంది ఆఖరికి వీడి గుడికి కిల్లరే అని. అలా వాళ్ళిద్దరి మధ్య చాలా సేపు ఫైట్ అయిన తర్వాత లాస్ట్ కు మన హీరో అతని హ్యాండ్ ని ఒక గేట్ లో ఇరికిచ్చి చాలా భయంకరంగా చిత్రహింసలు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భయంకరమైన ఫైట్ తర్వాత మనోడు కొంచెం బయటికి వచ్చి చూసేసరికి అతని బాడీ మొత్తం చాలా గాయాలైతే ఉంటాయి. ఇంకా అప్పుడే అతను బాస్ కి అయితే కాల్ చేస్తాడు. ఈ గేమ్ ని ఇక్కడే ఆపేద్దాం, నేను కొద్ది రోజుల్లో చనిపోతున్నానని నాకు తెలుసు, కానీ నాకెందుకో చాలా భయం వేస్తుంది, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని చెప్పి బతిమాలుతుంటాడు. కానీ అతను మాత్రం సీతయ్యలాగా నేను ముందే చెప్పా కదా గేమ్ అయితే సగంలో ఆపడానికి అయితే కుదరదు, ఒకటి నువ్వు చనిపోవాలి లేదా ఈవినింగ్ వరకు సర్వైవల్ చేయాలని. అతను గుడికి చేసేదేమి లేక డ్యామేజ్ అయిన ప్రతి ఒక్క చోట కట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయి ఒక కార్ డిక్కీలో అయితే పడుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత రిలీజ్ అవుతాడు. ఈ కార్ అనేది చాలా సేపు మూవ్ అవుతుంది. అంటే సిటీ బయటికి వెళ్ళిపోతున్నాం. గేమ్ రూల్స్ ప్రకారం ఒక్కసారి సిటీ బయటికి వెళ్తే ఆ గేమ్ కి ఎండ్ అనేది ఉండదు. ఒకటి నేను చనిపోవాలి లేదా నన్ను చంపే వాళ్ళంతా ప్రతి ఒక్కరు చనిపోవాలని. చాలా సేపు కష్టపడిన తర్వాత ఎలాగోలా ఊరికి దాటుతున్నాం అనే టైంలో డిక్కీని అయితే అన్నోన్ పర్సన్ ఓపెన్ చేస్తాడు. ఇంకా ఈ కార్ గుడికి వాళ్ళదే. మొదట్లో వీళ్ళు గుడికి నన్ను చంపడానికి వచ్చారని మన హీరో అనుకుంటాడు. కానీ కార్ వెనక భాగంలో ఇద్దరు చిన్నపిల్లలను చూసి వీళ్ళు ఆ కిల్లర్స్ కాదని చెప్పి అతను మైండ్ లో ఫిక్స్ అవుతాడు. అలా దాదాపు చాలా సమయం అయితే గడిచిపోయి ఉంటుంది. ఈ 5 గంటల్లో అతని మీద చాలా మంది దాడి చేస్తుంటారు. కానీ అతను ఎలాగోలా తప్పించుకుంటాడు. అది ఎలా అంటే ఒకసారి అయితే లక్ ఫేవర్ చేస్తుంటుంది, ఇంకొకసారి చాలా క్విక్ గా యాక్షన్ ఇవ్వడం వల్ల అక్కడి నుంచి ఎస్కేప్ కాగలడు, మరొకసారి ఏమో చాలా బలంగా అతనితో పోరాడి అక్కడి నుంచి బయటపడతాడు. అలానే ఒక కిల్లర్ ని చంపుతుండగా అతనికి ఒక విషయం తెలుస్తుంది. ఇంకా ఇది మనం అసలు ఎక్స్పెక్ట్ కుడికి చేసి ఉండం. అతనికి ఇతన్ని ల్యాబ్ చేసిన డాక్టర్ ఇతన్ని లాగి పెట్టి ఒకటి పీకితే ఏం తెలుస్తుందంటే నిజానికి ఇతనికి ఎటువంటి క్యాన్సర్ అయితే లేదు. ఇదంతా ఆ బాస్ స్క్రిప్ట్ చేశాడు. ప్రతి ఒక్కటి అతను చేసినట్టే ఇతని గుడికి వలలో పడిపోయాడు. అంటే ఇది చాలా పెద్ద గ్యాంబ్లింగ్ గేమ్ అనమాట. నిజానికి ఈ డాక్టర్ గుడికి ఆ గేమ్ లో ఒక పెద్ద సైకో కిల్లరే. చాలా కోపంతో వెంటనే బాస్ కు కాల్ చేసి ఎడాపడా తిడుతుంటాడు. ఇంకా నా ఇన్ఫర్మేషన్ ఎవడిచ్చారంటే నీ స్వయాన నీ బెస్ట్ ఫ్రెండే నేను చంపమని చెప్పి నాకు పలానా డబ్బు ఇచ్చారు, కానీ నేను ఈ గేమ్ ని డిజైన్ చేశా కాబట్టి నేను ఎరగా వాడా, నువ్వు అందులో పడ్డావని నిజాన్ని చెప్పేస్తాడు. చాలా బాధతో రిలీజ్ అవుతాడు. సమయం అనేది చాలా గడిచిపోవడం వల్ల అతని అకౌంట్ లో డబ్బు అనేది విపరీతంగా పెరిగిపోయింది. అంటే మనకి ఏమర్థం కావాలి, అతని లొకేషన్ అనేది ఇప్పుడు ప్రాపర్ గా అందరికి తెలిసిపోయి ఉంటుంది. అతని గుడికి ఈ విషయం తెలుసు కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం ఒక బిల్డింగ్ లో మొత్తం రెడీ చేసి ఉంటాడు. అనుకున్నట్టుగానే అక్కడికి చాలా మంది హంటర్స్ ఇతన్ని చంపడానికి వచ్చింటారు. అలా మొదటిగా గడ్డమోడితో పోటీ పడిన తర్వాత ఆ తర్వాత ఒక ఉమెన్ తో పోటీ పడతాడు. అప్పుడే సడన్ గా ఒక వ్యక్తి గన్ ని ఇతని మీద ఫైర్ చేస్తారు. మన హీరోకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది గుడికి వీడే. వాడిని గుడికి చాలా బలవంతంగా ఎలాగోలా అక్కడి నుంచి తొలగేస్తాడు. ఇక ఫైనల్ స్టేజ్ లకైతే వెళ్తాడు. ఆ ఫ్యాక్టరీ మొత్తం బోయి మంటలం మండేలాగా పెట్రోల్ మొత్తం ఆ ఫ్యాక్టరీ మీద అయితే వేసింటాడు. ఇంకేముంది ఫైర్ ని అంటించి ఇతను చాలా సింపుల్ గా బయటికి అయితే వచ్చేస్తాడు. లోపల ఉన్న చాలా మంది అయితే చనిపోతారు. అంతేకాకుండా ఆ పెట్రోల్ ఇంకా గ్యాస్ పైపులు అనేవి పేలడం వల్ల అగ్గి అనేది విపరీతంగా వస్తుంది. అది ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి. అందరూ చనిపోయారనే టైంలో బిజినెస్ మ్యాన్ ఎక్కడి నుంచో బ్రతికొస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు రూఫ్ మీద ఫైటింగ్ చేస్తున్న టైంలో అనుకోకుండా మన హీరో అక్కడున్న ఒక పిల్లర్ కి వేలాడుతుంటాడు. అలా బిజినెస్ మ్యాన్ నైఫ్ ని తీసుకొని మనోని చంపే టైంలో సూర్యాస్తమం అయిపోతుంది. అంటే ఇప్పుడు టైం అయితే గడిచిపోతుంది. అంటే గేమ్ రూల్ ప్రకారం ఇప్పుడు టైం అయితే అయిపోయింది. చంపాల్సిన బిజినెస్ మ్యానే అతని చేతి పట్టుకొని పైకి లాగుతాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి బాస్ కాల్ చేసి నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఇంతవరకు ఈ గేమ్ లో ఒక్కరి గుడికి ప్రాణాలతో బయటపడలేదు, అంతేకాకుండా మేము నీకు సృష్టించిన జబ్బు గుడికి మాయమైపోయింది, ఇక నువ్వు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయని చెప్పి $25 million
$1 అయితే షేర్ చేస్తాడు. అలానే వాళ్ళిద్దరిని చూపించడంతో మూవీ ఎండ్ అయిపోతుంది. సో ఇది ఇవాళ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. ఒకవేళ మీకు వీడియో అనేది చాలా అలానే మర్చిపోకుండా ఈ వీడియోని మీ సినిమా పిక్చర్ ని ఫ్రెండ్ కి అయితే షేర్ చేయండి. మరొక కొత్త మూవీతో తొందరలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ AVS. జై హింద్.